జిమ్ చాలా మంచిది, జిమ్ చేస్తే ఫిట్నెస్, జిమ్ చేస్తే కండలు వస్తాయి, జిమ్ చేస్తే ఫ్యాట్ అంతా కరిగిపోద్దని. శుద్ధ అబద్ధము. అది 35 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎవరిలో కూడాను జిమ్ మీ ఆరోగ్యానికి మంచిది అన్న అపోహని వెంటనే మీరు బ్రెయిన్లో తీసేసుకోండి. ఇది మంచిది కాదు. నేను నా ఇంటర్వ్యూస్లో ఎప్పుడు చెప్తాను ఉంటాను, ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు చక్కగా పొద్దున సాయంత్రము 1/2 అవర్ టు 45 మినిట్స్ చిన్న జాగింగ్, వాకింగ్ కానీ లేదా చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అంతకంటే ఆరోగ్యకరమైన ఎక్సర్సైజులు ఇంకేవి మనకి అవసరం లేదు. జిమ్ వల్ల మేజర్గా వచ్చే ఇంజరీస్ షోల్డర్ ఇంజరీస్. ఇట్లా బరువులు ఎత్తుతుంటాం కదా, 10 కేజీలు, 15 కేజీలు, కొంతమంది 20 కేజీలు, 30 కేజీలు. దానివల్ల రొటేటరీ కఫ్ అని ఉంటుంది షోల్డర్లో, సూప్రాస్పైనేటస్ మజిల్, అది క్రాక్ అవుతుంది. అది క్రాక్ అయిందంటే చెయ్యి ఎత్తలేం, మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ అని వస్తుంది. అదీను పెద్ద పెద్ద బరువులతోటి మనము ఇట్లాగ స్పైన్ని బెండ్ చేయడం ద్వారా స్పైన్లో కూడా ఇంజురీస్ అయ్యి స్పైన్లో లిగమెంట్స్ క్రాక్ అయ్యి ఆ ప్రాబ్లము. ఎక్కువ వెయిట్స్ మోయడం ద్వారా లేదంటే కంటిన్యూస్గా జాగింగ్, ట్రెడ్మిల్ చేయడం ద్వారా నీలో మెనిస్కస్ ఇంజరీస్ ప్లస్ ఏసిఎల్ ఇంజరీస్ ప్లస్ లిగమెంట్ ఇంజరీస్ వచ్చే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, జిమ్ చేయవలసిన వాళ్ళు 5 మంది ఎవరో చెప్పాను. అనవసరంగా పక్కింటి వాళ్ళనో, మీ ఫ్రెండ్నో, మీ ఆఫీస్లో ఎవరో జిమ్ చేస్తున్నారు, వానికి కండలు బాగా వచ్చేసాయి, నా పొట్ట కరిగిపోతుంది, ప్లస్ ఆల్సో నాకు కండలు వస్తాయి, నాకు 6 ప్యాక్ వస్తుంది అన్న అపోహలో పోయి మీ బాడీలోని జాయింట్స్ని, పార్ట్స్ని డ్యామేజ్ చేసుకోకండి. ఇది నా సిన్సియర్ అడ్వైజ్ మీ అందరికి కూడా.